కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అయ్యో ఎతిలో డబ్బులు పోయనే అయ్యో ఎబులు ఖాళీ ఆయనే అయ్యో ఎతిలో డబ్బులు పోయనే అయ్యో ఎబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్త బూడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్త బూడింది ఎంత తిడతారా తిట్టేదా తిట్టకుండా ఈ రోజు నిన్ను తిట్టడం కాదమ్మే కొట్టినా తప్పలేదు అంత నేనేం చేసినా తప్పు కాకుండా ఇంకేం చేసినావు ఏంద్రైనా మొత్తం తప్పంతా నాదేనా నన్ను తిడతాండవా తిట్టడం కాదమ్మే నిన్ను మెట్టితో కొడతా ఆ పెళ్లి కొడుకు బేరం తెచ్చి నువ్వు కాదు ఆ పిల్లకు పడాల్సిన బ్యాండు నీ మెడలో వేసుకున్నావు నేనేం వేసుకోలే అయినా నేను చెప్పినా మీరేం పట్టించుకోకుండా ఓ సంకల్ గుద్దుకుని ₹1 ఇచ్చినారు ₹1 పోయినే ₹1 పోయినే ₹1 సంపాదించాలంటే నేను ఎన్ని దొంగతనాలు చేయాలరా నాయన ఏంది ఆఫ్టర్ ఆల్ ₹1 కోసం ఓ కోతుల మాదిరిగా ఏడుస్తాడారా ఏందమ్మి ₹1 అంటే లెక్క లేకుండా పోయినదే అదేమైనా కష్టపడి సంపాదించిన సొమ్మా ఏంది కత్తులు పెట్టి సంపాదించిందేగా ఏదైనా డబ్బే కదమ్మే ఏంది డబ్బుని ఏడుస్తా ఉండారు అసలు ఈ గొప్పడి ఎవరిచ్చారు తెలిసినా మా అమ్మ ఇచ్చాడు ఓయమ్మో చిన్నాడు ఇంత పని చేశాడా మే ఎందుకు ఎడుస్తా ఉండవా ఈ ఆస్తి ఎవరిదే మనదే అంటే ఎవరిదే రోహిణిదంటే మాదే సరిపోయినదా లెక్క ఏంటి అలా నవ్వుతున్నాడు పెళ్లి చూపులకు వచ్చింది దొంగోడని తెలిసి నవ్వుతున్నాడా లేకపోతే అసలు పెళ్లి కొడుకు రేపు వస్తున్నాడన్న బాధతో ఏడవలేక నవ్వుతున్నాడా ఆపుతావా అంతలా నవ్వుతున్నావు ఏం కామెడీ జరిగిందేంటి ఏదైనా జోక్ చదివావా నాకంటే గొప్ప సంబంధం నువ్వు చేసుకుంటావు అని చెప్పిన వెంటనే దాని కడుపులో యాసిడ్ మండి వెంటనే సంబంధం చెడగొట్టేసింది చెడగొట్టమని ఎందుకు చెప్పుంటాడు అదే ఎందుకు చెడగొట్టించావు ఎందుకంటే ఆ చూసిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది అందుకే తెలివితో ఆ రోహిణిని ఏరేసినా ఏంది అట్ట చూస్తుండవు
బాగా చేసినానే. మరి ఎంతో నువ్వు నా ఫ్రెండ్ కదబ్బా, ఆ మాత్రం సిగ్గిపోతే ఎట్టా? అయినా పెళ్లి సూపులు అనగానే మీ ఆడోళ్ళు బాగా తయారవుతారబ్బా. అందులో నువ్వు బొమ్మలా తయారైనవో. పెళ్లి సూపులు నువ్వు ఎట్ట నడిచొచ్చినావో తెలిసినా? కొంచెం తప్పుకో. మే రావతే ఏమైంది? మామకి పిచ్చి పట్టినట్టు అట్టనే అవుతా ఉన్నాడా? ఏం లేదు రోహిణి, నువ్వు అచ్చు బూడిద గుమ్మడికాయలా ఉంటావంట. నేను బంగారు బొమ్మలా ఉంటానంట. ఏం మామా, నేను గుమ్మడికాయనా? ఈ రేవతి బంగారు బొమ్మనా? ఏంది కథ? అదే లేదు మే, ఊరికే రేవతి. పర్వాలేదులే మామా, నువ్వు నాకు మంచి కంప్లైంట్ ఇచ్చినావు. కంప్లైంట్ కాదు మే, అది కాంప్లిమెంట్. అదేలే మామా. రోహిణి, నీకు అర్థం కావట్లేదు, నువ్వు వాడి చేతిలో బక్రా అయిపోయావని నవ్వుతున్నాడు. ఏంది మామా, నిజమేనా? లేదు మే. ఆ నవ్వు చూస్తే అర్థం కావట్లేదు. మామా, నువ్వు చెప్తాను కదా నేను చేసింది. మా అమ్మ నాయన నేను మధ్యలో పెట్టి ఫుట్బాల్ ఆడినారు. లేకపోతే నీకు అమెరికా సంబంధం కాలా? అమెరికా సంబంధమా? నువ్వు నవ్వితేనే సూపర్ గా ఉంటావు. రారా. ఏందిరా, ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తా ఉండవు? ఏ ఆడపిల్లతో చూసినా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్టే కనిపిస్తుంది లేదా? రేవతి పెళ్లి గురించి నిన్నటిదాకా నేను కూడా అంత ఆలోచించలేదురా. అవునులే, ఇంకా చదువుకుంటూ ఉండాలి కదా. పెళ్లి టైం వస్తే అదే కుదురుతుందిలే అనుకున్నాను. ఎవరో ఫోన్ చేసి మంచి సంబంధం చూడరా అన్నప్పుడు ఇప్పుడు ఎందుకులే అనుకున్నాను కూడా. అఫ్ కోర్స్, నాకు అదే అనిపిస్తా ఉండాలి. లేదురా, టైం వచ్చినప్పుడు మనం వద్దనుకున్నా ఏది ఆగదు. అంతా ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అవునరా, దైవ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి గౌతమ్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. వచ్చే సంబంధం గురించి వెంకట్రావు అదే పనిగా చెప్తున్నాడు రా. మంచి కుటుంబం అంట, కుర్రాడు బాగా చదువుకున్నాడంట, అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాడంట. రేవతికి అమెరికా వెళ్ళడం అంతగా ఇష్టం ఉండదేమో కదరా. దాని మొహం ఏం తెలుసురా పిల్లలకి. చిన్నప్పటి నుంచి గారంగా తల్లిచాటును పెరిగి ఊరు వెళ్ళాలంటే భయపడతారు తప్ప ఇష్టం లేక కాదురా. అయితే తనను కూడా కూర్చోబెట్టి ఓ తూరెడితే బెటర్ కదా. మా తమ్ముళ్ళు ఇద్దరిని అడిగి అమెరికా పంపానా. బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది, వెళ్ళారు, బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళు సంతోషంగా లేరు? అవుననుకో. రేవతి కూడా అంతే, వెళ్ళాక అన్నీ అవే అలవాటు అవుతాయి. సర్లే, ముందు అబ్బాయిని చూడాలి కదా. నాకెందుకు ఈ సంబంధం కుదిరితే
రేవతి జీవితం బాగుంటుందనిపిస్తుందిరా. రేవతి పెళ్ళైతే నా బాధ్యత తీరుతుంది. తను సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం. అవుననుకో, పిల్లల సంతోషమే మన సంతోషం కదా. అసలు విషయం తెలిస్తే ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటాయో. మీకు అసలు కొంచెమైనా భయం ఉండదా లేదా? భయం దేనికి? అవతల గౌతమ్తో నిశ్చితార్థం అయిపోయి ఉండదని తెలిసి అన్నయ్యకి అడ్డు చెప్పవేందయ్యా? వాడంత ఖచ్చితంగా రేవతి పెళ్లి గురించి చెప్తా ఉంటే మధ్యన ఈ విషయం ఎట్టా చెప్పేదే? నాకైతే ఆయనట్ట మాట్లాడుతా ఉంటే కాళ్ళు చేతులు ఆటం లేదు. ఇప్పుడప్పుడే పెళ్లి సూపులు వద్దని ఎట్టగొట్ట వాయిదా వేయించయ్యా. ఇది ఇంకా బాగుంది. అవతల అబ్బాయిని రమ్మని వాడు చెప్పినాక ఇప్పుడు వద్దు ఆగమని మనం ఎట్టా చెప్తాం? పైగా ఎందుకు ఆగమంటారా అని వాడు అడిగితే ఏం కారణం చెప్తాం? అసలు పెళ్లి కొడుకు ప్లేస్ లో ఇంకెవరో వచ్చి అర్థం లేని నష్టం ఒకటి జరిగుండాది. అశుభం శకునం బాలేదని ఆపమంటే వాడు పెళ్లి కొడుకుని కాదు మొర్రో అని మొత్తుకుంటున్నా మన పిల్ల పైత్యంతో వాడిని పైన వేసుకుంటే అది అపశకునం ఎట్టవుద్ది? ఏదో ఒక కారణం చెప్పి ఈ సూపులు ఆపించవయ్యా. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయికి మళ్ళీ సూపులంటే వింటానికే ఎట్టగో ఉండదయ్యా. జరుగుతుంది సూపులే కదా. పిల్లాడు నచ్చలేదని చెప్పి కుదరదని చెప్పి ఆపేయచ్చులే. ఏమో ఈ గౌతమ్ గడు చేసే పనులకి నాకు బీపీ ఎక్కువ అవుతా ఉండదయ్యా. ఇదిగో నువ్వు అదే పనిగా ఆలోచించి బుర్రపాటు చేసుకోబాక. మన వాడాడే డ్రామాలకి ఎవరి జీతాలు ఎట్టా అవుతాయోనని టెన్షన్ గా ఉందయ్యా. అవుననుకో, నేను పైకి చెప్పడం లేదు, నువ్వు చెప్తున్నావు, అదే తేడా. ఏందంట నీరసంగా ఉండారా? లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి ఎగిరి తైతక్కలాడమంటావా? మో అవతల రావతికి పెళ్లి శుభులు జరుగుతా ఉండాయి. లేసి హుసారుగా అడవడి చేయకుండా అంటే దిగాలుగా కూర్చుంటాయట. అమ్మే, ఎవరిదో పెళ్లికి మనం అడవుడి చేసేదేంటి? ఓరి నా పిచ్చిన ఆయన, ఆ రేవతికి పెళ్లి అయిపోయిందనుకో, మావకి నాకు లైన్ క్లియర్ అయిపోతుంది చెప్పాను కదా. ఎవరో అడ్డం తప్పుకుంటే నీకు పెళ్ళయ్యేదేందమ్మే? అమ్మే, నువ్వేం చెప్పినావో నీ మావకు నీ మీద ప్రేమను నిరూపించి పెళ్లి చేసుకుంటానని శపథం చేసి కదా నువ్వు వచ్చినావో. నాయనా, అప్పుడేదట చెప్పినాను కదా అని అదే మాట పట్టుకుని ఊగులాడుతుంటావా ఏంది? మరి ఎట్టా అనుకోవాలో అది కూడా నువ్వే చెప్పు. ఎట్టగొట్ట నా మావతో నాకు పెళ్లి జరిగేది కావాలా. అందుకు నా అమ్మా నాయనగా మీరిద్దరూ నాకు సపోర్ట్ చేస్తారా లేదా? రోజు చూసుకునే మొక్కలు ఎన్ని తూర్లు చూసుకుంటారు గాని నా మొక్కం చూసి చెప్పండి. అట్ట ఎర్ర మొక్కలు వేసుకుని చూసేది కాదు, చెప్పండి అప్పా. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వు చెప్పు. అన్ని పనులు మీ మీద వేసుకొని ఎట్టగొట్టి సంబంధం ఖాయం చేసి రేవతికి పెళ్లి చేసేయాలా. ఆ తరువాత మీ మావతో ఈ చేతులతో పెళ్లి చేయాలా, అంతే కదా? అది లెక్క. ఏ అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమంటారా? మనం మనిషికో ఏ అబద్ధాలు ఆడేసైనా రేవతికి సంబంధం కుదిరేట్టుగా చెయ్యాలంతే. చెయ్యాలంతే. నా ప్రేమ
అట్టా చేస్తే నా ప్రాణం నిలవదు రోహిణి. నిన్ను నీ గూఢంగా గాఢంగా ప్రేమిస్తున్నా రోహిణి. నా గతి ఏం గాను. ఎట్టాగైనా సరే ఈ సంబంధాన్ని కుదరనీయకుండా ఆపుతా, ఆపి తీర్తా రేవతిని. ఈ రోజు ఖండలతో ఆ బంది పొట్టును పట్టుకొని తీరాలా అంతే. అవును, ఈ రేవతి రోని ఏం చేస్తా ఉండరా? మే రోహిణి, రేవతి రండి. రండి, మన కాపలా కాదమ్మా. ఈ రోజు 20వ తారీఖు కదా. అయితే ఏమావా ఈ రోజు లవర్స్ డేనా? లవర్స్ డే మొన్ననే అయిపోయింది. ఈ రోజు బంది పొట్టే. ఏంది మామా, బంది పొట్లు కూడా దినాలు జరుపుకుంటారా? గమనుండి, ఈ రోజు బంది పొట్టు వస్తాడు కదా. ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు వస్తాడు? చెప్పంతేది వచ్చినోడు చెప్పినంతేది రాకుండా పోతాడా? అందుకే మన కాపలా గాల. రండి, మాకు తెలుసులే. తెలిసినప్పుడు ఆ ముసుగులు తీసుకోండి. రండి. ఒరే కర్రే కర్రే. ఈ కండలతో బందిపోటుని పిండి పిండి చేసేయాలా? ఎవరా కరీనాలా, ఏం చేస్తాడవా? కనబట్టంలే, ఒంటికి నూనె పూసుకుంటా ఉండా. ఎక్కడైనా కొడక అది తెలుస్తానే ఉండదురా, ఎందుకు పోసుకుంటున్నావనే. బందిపోటు సినిమాలో నూనె పూసుకుంటా ఉంటారు. కొంపదీస బందిపోటు నువ్వేనారా కరీనాలా? ఊరుకో అన్నా, నేను బందిపోటు ఏందే? మరి నువ్వెందుకు నూనె రాసుకుంటున్నావు? ఆ బందిపోటుకి పొరపాటున దొరికితే తన్నులు తినకుండా పారిపోవటానికి. ఎవరా కరీనాలా, ఈ తెలివితోడు నీకు చాలా ఎక్కువైపోతుండరా నీకు? పూసింది చాలే కానీ ఇంక పద. నా మాట వినే మీరు కూడా పూసుకోండి, బందిపోటు చిక్కకుండా పారిపోవచ్చు. మే సొగత కరీనాలా, పద పోయి కాపలా కాద్దామా. రండి, రారా కర్రీ. ఎవరు లేరా? అవును, వీళ్ళు ముగ్గురు సరిగా కాపలా కాస్తున్నారు లేదో చూద్దాం. ముసుగులోన దొంగలై నిన్ను తోస్తారో కనిపెట్టు కాస్తంతా.